రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ప్రపోజల్స్ ఏపీతో సమానంగా తెలంగాణను చూడాలి మెట్రో మూసీ ఫ్యూచర్ సిటీ RRR ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి స్పోర్ట్స్ స్కిల్ వర్సిటీలకు సహకారం అందించాలి కేంద్ర పథకాల కింద ఇచ్చే నిధులు పెంచాలి IIM కేంద్రీయ విద్యాలయాలు నవోదయాలు ఏర్పాటు చేయాలి పెండింగ్ నిధులన్నింటినీ విడుదల చేయాలని వినతి మొత్తానికి ఇక కోరుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు బట్టి గారు వాళ్ళు వీళ్ళు తదితరులు ఇక తెలంగాణ పైన కూడా కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర సర్కారు దృష్టి పెట్టాలి మాకు కూడా బడ్జెట్లో కేటాయించండి తెలంగాణను కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు సమానంగా చూడాలంటే ఎందుకు చూస్తారు మీది కాంగ్రెస్ పార్టీ మీకు బీజేపీకి అసలు పొత్తే కూడదు వాళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఎన్డీఏలో భాగమైనరు వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అసోంటోళ్లకు సాయం చేస్తారు నరేంద్ర మోడీ వాళ్ళ చుట్టంగానోడికి ఎప్పుడు కూడా అన్నం పెట్టాడు ఇది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నిజం ఇది చుట్టానికే అన్నం పెడతాడు కాదన్నోడికి సున్నం పెడతాడు ఒకవేళ మీరు ఆ కూటమిలో భాగమయ్యి లేకపోతే వాళ్ళ కండువాను పట్టుకుంటే వాళ్ళ జెండాను ముట్టుకుంటే వద్దంటే 50,000 కోట్లు వస్తాయి తెలంగాణకు వద్దు నాకు ఇయ్యకు అన్నా కూడా ఇస్తాడు ఇక నిదర్శనం నేను మీకు చూపిస్తా ఏంది మరి అసలు ఆంధ్రప్రదేశ్ పైన పెట్టిన ఫోకస్ ఎంత వాళ్ళకు బడ్జెట్లో అప్పుడు కేటాయించింది ఎంత 1.24 lakh crores ది ఎస్టిమేటెడ్ బడ్జెటరీ అలొకేషన్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ మొత్తానికి ఇక ఆంధ్రప్రదేశ్కు బీహార్కు పెద్దపీట వేసిండు బడ్జెట్లు ఎందుకు ఇక బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కూటమి నుంచి దూరం అయితే ఇక వాళ్లకు కుర్చీలు ఊసిపోయేటట్టు ఉంటుంది పరిస్థితి అది అందరికీ తెలిసిందే ఇక ఆంధ్రప్రదేశ్ టోటల్ 65,000 crores ఇక ఆంధ్రప్రదేశ్కు ఇక మొత్తం 65,000 కోట్లు ఇచ్చారు బీహార్కు 58,900 కోట్లు ఇచ్చారు ఇక పోలవరం ఇరిగేషన్కు 10,000 కోట్లు ఇచ్చారు కీ కాంపోనెంట్స్కు 15,000 కోట్లు ఇచ్చారు PM ఆవాస్ యోజన కింద 12,000 కోట్లు ఇచ్చిండ్రు ఏడనన్నా తెలంగాణ కనిపిస్తూ ఉన్నదా ఏడనైనా హైదరాబాద్ కనిపిస్తూ ఉన్నదా కనిపించదు ఎందుకు అంటే ప్రేమ ఉండదు వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ప్రేమ ఉంటుంది నరేంద్ర మోడీ దేశానికి మొత్తం ప్రధానమంత్రి కాదు ఎవరైతే ఎన్డీఏ కూటమిలో భాగం అవుతారో ఏ రాష్ట్రాలు అయితే ఆ రాష్ట్రాలకు మాత్రం ప్రధానమంత్రిగా వ్యవహరిస్తాడు నాడు తెలంగాణ ప్రభుత్వం నాడు తెలంగాణలో 10 ఏళ్ళు కేసీఆర్ పాలించినప్పుడు కూడా ఆయనే ఫస్ట్ ఏదో ఒక 2-3 ఏళ్ళు జర మంచిగా ఉన్నా కూడా తర్వాత ఈ కేసీఆర్ కయ్యానికి కాలు దువ్వింది మనందరం చూసినాం ఆయన కాలు దువ్వంగానే ఈయన మొండి చేయి చూపించిండు బడ్జెట్